ఫ్రెండ్స్, కొంతమందిని మీరు గమనించి ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు. ఎలాంటి స్ట్రెస్, ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా హ్యాపీగా బిజినెస్ అయినా సరే, రిలేషన్షిప్లో అయినా సరే, కెరియర్ పరంగా అయినా సరే, అన్నిటిలో వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉంటూ సక్సెస్ పైన సక్సెస్ పొందుతూ ఉంటారు. ఎలాంటి పెద్ద హెల్త్ ప్రాబ్లమ్నైనా ఈజీగా సాల్వ్ చేస్తుంటారు. మరి ఇంకొక వైపు ఏమో కొంతమంది ఎడ్యుకేషన్ బాగుంటుంది, మంచి స్టడీస్ ఉంటాయి, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, మంచి నాలెడ్జ్ ఉంటుంది, బట్ స్టిల్ లైఫ్లో స్ట్రగల్ అవుతూ ఉంటారు. మరి దీని వెనకాల రీజన్ ఏంటి? బికాస్ వాళ్ళ దగ్గర ఎడ్యుకేషన్ ఉంది, నాలెడ్జ్ ఉంది, బట్ స్టిల్ లైఫ్లో సక్సెస్ అవ్వట్లేదు. ఇంకొక వైపు ఏమో ఎలాంటి ఎడ్యుకేషన్ లేకుండా డబ్బు ఈజీగా సంపాదిస్తున్నారు అండ్ లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటున్నారు. మరి వాటికి రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, మనలో ఉన్న ఒక పవర్. ఈ పవర్ మనందరిలో ఉంది. ఈ పవర్ మన మాటల్ని, మన ఆలోచనలను గమనిస్తూ ఉంటుంది. ఆ పవర్ ఏంటంటే మన యొక్క సబ్కాన్షియస్ మైండ్. మన సబ్కాన్షియస్ మైండ్ ఒక పవర్ హౌస్ లాగా మనని గమనిస్తూ ఉంటుంది. మనం ఎలాంటి ఆలోచనలో ఉన్నాం, మనం ఎలాంటి ఫీలింగ్స్లో ఉన్నాం, మన లోపల ఏం జరుగుతుంది అనేది ఎప్పుడూ గమనిస్తూ ఉంటుంది. సో అండర్స్టాండ్, ఇదంతా ఒక ప్యాటర్న్ లాగా మారిపోతుంది. మనం చూస్తే ఎవరైతే హ్యాపీగా ఉంటున్నారో, కాన్ఫిడెంట్గా ఉంటున్నారో, బాగా లైఫ్లో అన్ని ఏరియాస్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు, వాళ్ళు 100% కాన్షియస్గా ఉంటారా త్రూఅవుట్ ద డే? నో మై డియర్ ఫ్రెండ్స్. అదొక ప్యాటర్న్ లాగా సెట్ అయింది, అదొక ఆటో పైలట్ ప్రోగ్రామ్ లాగా సెట్ అయింది. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే, నేను లైఫ్లో హ్యాపీగా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి, అన్ని ఏరియాస్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అని నాకు కావాలి అని వాళ్ళు ఒక మైండ్లో ఒక ప్రోగ్రామింగ్ సెట్ చేసుకున్నారు. ఆ ప్రోగ్రామింగే ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది. మరి ఇంకొంతమంది ప్రోగ్రామింగ్ ఏంటంటే, నా లైఫ్లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, నా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేనేదనుకున్నా అది అవ్వదు, ఐఎమ్ అన్వర్ది, ఐఎమ్ నాట్ ఫిట్, ఐఎమ్ నాట్ గుడ్ అనే ఒక ప్రోగ్రామ్ ఆటోమేటిక్గా రన్ అవుతూ ఉంటుంది. మన చుట్టూ ఉండే ఎన్వైరన్మెంట్, మన బాడీలో క్రియేట్ అయిన ఎమోషన్స్, ఇవన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామింగ్ చేస్తూ ఉంటుంది. సో ఒకసారి ప్రోగ్రామ్ కనుక సెట్ అయినట్టయితే, నేను కాన్ఫిడెంట్గా ఉండలేను, నాకు చాలా భయం, నేను ఐ కెనాట్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్, ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్, నేనేం చేయలేను అనే ఒక ప్రోగ్రామ్ కనుక ఆటోమేటిక్గా రన్ అవుతూ ఉంటే, బయట నుంచి వాళ్ళు ఏది చేసినా సరే కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వరు. మరి ఆ కాన్ఫిడెంట్ రావాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు రీప్రోగ్రామ్ అవర్ సబ్కాన్షియస్ మైండ్. మన సబ్కాన్షియస్ మైండ్ని మనం రీప్రోగ్రామ్ చేయడం స్టార్ట్ చేయాలి. సో ఎలా రీప్రోగ్రామింగ్ చేయాలి? చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో నేను మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడూ అలర్ట్గా ఉంటుంది. సో ప్రొద్దున నుంచి రాత్రి వరకు, ఈవెన్ నిద్రలో కూడా అది యాక్టివ్గా ఉంటుంది. బట్ 2 times సబ్కాన్షియస్ మైండ్ చాలా అలర్ట్గా ఉంటుంది, అండ్ దట్ ఈస్ ఎర్లీ మార్నింగ్, నిద్ర లేవగానే, పడుకునే ముందు. ఈ 2 సమయాల్లో మన సబ్కాన్షియస్ మైండ్ని చాలా డీప్గా ప్రోగ్రామింగ్ చేయాలి. ఏమంటున్నాను మళ్ళీ? డీప్గా ప్రోగ్రామింగ్ చేయాలి. మన సబ్కాన్షియస్ మైండ్ని ఆ డీప్ ప్రోగ్రామింగ్ చేయడానికి వీ హ్యావ్ టు డూ ఫస్ట్ అఫర్మేషన్స్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మన సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు మన మాటలు వింటూ ఉంటుంది. మీరు మార్నింగ్ లేవగానే ఫస్ట్ మీ డేని ఎలా స్టార్ట్ చేస్తున్నారో ఒక్కసారి చూడండి. మొబైల్ చూడడము, లేదా న్యూస్ చూడడము, లేదా మెసేజెస్ వచ్చాయా, ఇవన్నీ అవసరం లేదండి. ఫస్ట్ జస్ట్ యాజ్ సూన్ యాజ్ యూ ఓపెన్ యువర్ ఐస్, ఫస్ట్ సే అఫర్మేషన్. థ్యాంక్ యూ గాడ్, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దిస్ డే. ఈరోజు నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. ఇంకొక రోజు నా లైఫ్లో ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. గ్రాటిట్యూడ్తో డేని స్టార్ట్ చేయండి. మీరు ఎప్పుడైతే నిద్ర లేచిన తర్వాత మీ కాళ్ళు భూమిపైన పెట్టగానే ఫస్ట్ థ్యాంక్ ద ఎర్త్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మళ్ళీ నాకు ఇంకొక రోజు, ఒక బ్యూటిఫుల్ రోజు నా లైఫ్లో ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను నడవగలుగుతున్నాను, థ్యాంక్ యూ సో మచ్. ద మూమెంట్ యూ గో టు ట్యాప్, మీరు ట్యాప్ ఓపెన్ చేయగానే వాటర్ వస్తున్నాయి, థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ ఏబుల్ టు గెట్ ద వాటర్. అంటే ప్రొద్దున ఫస్ట్ 5 minutesలో అట్లీస్ట్ ఒక 100 థ్యాంక్ యూస్ మీ నోట్లో నుంచి రావాలి. మీ సబ్కాన్షియస్ మైండ్ని మీరు ఎర్లీ మార్నింగ్ ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. దేనికి? టు సీ గ్రాటిట్యూడ్, గ్రేట్ఫుల్ థింగ్స్ పైన ఫోకస్ చేయడానికి మీరు మీ సబ్కాన్షియస్ మైండ్ని ట్యూన్ చేస్తున్నారు. సో ఎర్లీ మార్నింగ్ ఏ వైబ్రేషన్స్ అయితే మనం ఎక్కువగా ఇస్తుంటామో ఆ వైబ్రేషన్ని మన సబ్కాన్షియస్ మైండ్ పట్టుకుంటూ ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ అండ్ పడుకునే ముందు, నిద్రకి వెళ్ళే ముందు, ఈరోజు ఏదైతే మంచి విషయాలు జరిగాయో వాటికి కూడా గ్రాటిట్యూడ్ చెప్పడం స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళాను, థ్యాంక్ యూ సో మచ్, ఈరోజు నేను నా క్లయింట్స్ని కలిశాను, ఈరోజు నేను ఒక మంచి వండర్ఫుల్ పీపుల్ని నా లైఫ్లో కలిశాను, థ్యాంక్ యూ సో మచ్, ఈరోజు నేను మంచి బుక్ చదివాను. ఈరోజు ఏవైతే మంచి విషయాలు మీ లైఫ్లో జరిగాయో వాటన్నిటిని ఒకసారి చూడండి. చూసి వాటన్నిటికీ గ్రాటిట్యూడ్ చెప్పడం స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే
ద మూమెంట్ మనం గ్రాటిట్యూడ్ పైన ఫోకస్ చేయగానే మన మైండ్ ఏం చూస్తుంది, గ్రాటిట్యూడ్ వైపుకు చూస్తూ ఉంటుంది. అన్నీ కూడా నా లైఫ్లో ఉన్న బ్లెస్సింగ్స్ వైపుకు మనం చూస్తుంటాం. ఒక చిన్న టెస్ట్ అండి, 1 2 3 4 5 6 9. ఇప్పుడు మీ మైండ్ ఏం చేస్తుంది, ఏదైతే నంబర్స్ మిస్ అయ్యాయో ఆ నంబర్స్ మిస్ అయిన నంబర్స్ని చూస్తూ ఉంటుంది. బట్ అక్కడ ఉన్న నంబర్స్ ఏంటి, అక్కడ చాలా నంబర్స్ ఉన్నాయి. బట్ మన మైండ్ ఏదైతే మిస్ అవుతుందో దీన్ని చూస్తుంటుంది. దీన్ని మనం హిడానిక్ అడాప్టేషన్స్ అంటాం. హిడానిక్ అడాప్టేషన్ అంటే మనం ఇవల్యూషన్ ప్రాసెస్లో ఎక్కడ డేంజర్ ఉంటుందో, ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో, ఎక్కడ ఏ ఛాలెంజ్ వస్తుందో ఆ ఛాలెంజ్ పైన, డేంజర్ పైన మనం చూడడం స్టార్ట్ చేసాం. అందువల్ల మన లైఫ్లో ఉన్న హ్యాపీ మూమెంట్స్ని మనం చూడట్లేదు. మన లైఫ్లో జరుగుతున్న బెస్ట్ మూమెంట్స్ని మనం అవాయిడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, హ్యాపీ మూమెంట్స్ పైన ఫోకస్ చేయడము అండ్ గ్రాటిట్యూడ్ పైన ఫోకస్ చేయడము. సో ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా సరే, ఎలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నా సరే, సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే మనం ప్రోగ్రామింగ్ చేయడం స్టార్ట్ చేస్తామో, సబ్కాన్షియస్ మైండ్ ఈజ్ లైక్ అ స్మాల్ చైల్డ్, దీన్ని ఇన్నర్ చైల్డ్ అని కూడా అంటాం. సో ఇన్నర్ చైల్డ్ని మనం ఎలా ప్రోగ్రామింగ్ చేస్తే అలా అది ట్యూన్ అవుతూ ఉంటుంది. సో మీరు ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చినప్పుడు గ్రాటిట్యూడ్ చేయడం కాదు, ప్రతిరోజు దీన్ని ఒక హ్యాబిట్ లాగా ఫాలో చేయండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, సబ్కాన్షియస్ మైండ్ని మనం ప్రోగ్రామింగ్ చేసుకుంటే, ఒక ఆటో పైలట్ మోడ్లోకి వెళ్తే అది ఆటోమేటిక్గా ప్రతి సిచ్యువేషన్లో గ్రాటిట్యూడ్నే చూస్తుంది. గ్రాటిట్యూడ్ అనేది మీ లైఫ్లో ఒక పార్ట్గా మారుతుంది. ఎందుకంటే మన బ్రెయిన్లో ఒక ఫ్రంటల్ లోబ్ అనేది ఉంటుందండి. ఈ ఫ్రంటల్ లోబ్ ఏం చేస్తుందంటే, ఎక్కడైతే మనం దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నాము, ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాము, ఆ న్యూరల్ ప్యాటర్న్స్, ఆ న్యూరల్ నెట్వర్క్ని చాలా స్ట్రాంగ్గా చేస్తుంది. ఎప్పుడైతే ఆ న్యూరల్ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్గా అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా అది బిహేవియర్లో కన్వర్ట్ అవుతుంది. ఎస్, సో ఇదంతా కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయగలరు అండ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దిస్. సో ఇలాంటి బ్యూటిఫుల్ కాంటెంట్ కావాలంటే కోచ్ నరేంద్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ గ్రాటిట్యూడ్ జర్నల్ని మెయింటైన్ చేయండి. ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ పడుకునే ముందు గ్రాటిట్యూడ్తో మీ డేని స్టార్ట్ చేయండి. అండ్ ఛాలెంజెస్, డిఫికల్టీస్, సర్కమ్స్టాన్సెస్, సిచ్యువేషన్స్ ఏవైనా సరే అది నా సబ్కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామింగ్ చేస్తుంది. ఇప్పుడు నేను హ్యాపీనెస్, గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్ పైన ఫోకస్ చేస్తే అప్పుడు సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే ఆ హ్యాపీ జోన్లోకి వస్తుందో అప్పుడు మీకు ఐడియాస్ రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఎలా ఎదుర్కోవాలి, ఆ ఛాలెంజెస్ని ఎలా ఎదుర్కోవాలి, అలాంటి ఐడియాస్ మీకు రావడం స్టార్ట్ అవుతుంది. లైఫ్ అనే జర్నీలో అప్పుడప్పుడు ఛాలెంజెస్, డిఫికల్టీస్ వస్తుంటాయి మై డియర్ ఫ్రెండ్స్. బట్ ఆ ఛాలెంజెస్లో ఉన్నప్పుడు మన మైండ్ని మనం ఎలా యూజ్ చేస్తున్నాం, మన సబ్కాన్షియస్ మైండ్ని మనం ఎలా ప్రోగ్రామింగ్ చేస్తున్నాము అనేది అది మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది. సో ఈరోజు నుంచి ఫస్ట్ థింగ్ గ్రాటిట్యూడ్తో మీ డేని స్టార్ట్ చేస్తున్నారు. టైప్ ఇన్ ద చాట్ బాక్స్, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై లైఫ్, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మనీ, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై రిలేషన్షిప్, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై ఫ్యామిలీ. ఈ విధంగా టైప్ చేయండి అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్.